దేవుడు మనతో ఏం మాట్లాడుతాడు? నీ మనసు మార్చుకోమని. ఏమని? నీ మనసు మార్చుకుని నేను దర్శిస్తున్నాను ఈ రోజు నిన్ను. ఎల్లకాలం సైతాన్ చేతుల్లో నువ్వు ఉంటావా? కీలు బొమ్మలాగా నువ్వు ఉంటావా? నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతాడు. ఏది కూడా ప్రియమైన సహోదరులారా, ఏది కూడా మనం సంపాదించినా ఏది కూడా మనతో పాటు రాదు. రేపటి రోజు మనం మరణించిన నాడు మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తామా, పరలోక రాజ్యం వెళ్తామని చెప్పి మన మీద డిసైడ్ అయ్యింది. మనమే నిర్ణయించుకోవాలి. మనలో చెడుతనం ఉంటే తీసివేసుకోవాలి. ఆయనకి లోబడాలి. ఆయన దర్శనానికి మనం లోబడాలి. ఆయన పిలుపుకి మనం లోబడాలి. పిలుపుకి లోబడినప్పుడే, దర్శనం పొందుకున్నప్పుడే మనం లోబడినట్లయితే మన కరెక్ట్ స్థానంలో ఉంటాం. రేపటి రోజు నువ్వు మరణం వచ్చినా నీకు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి. కొర్నేలుతో చెప్పాడు దేవదూత వచ్చి, పేతురు దైవ సేవకుని తెప్పించుకొని నువ్వు ప్రార్థన పెట్టి